7:9. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును. 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన వాడుననియు తను ద్వేషించు వారితో ప్రతి వానిని బహిరంగముగా నశింపజేయుటకు వారికి దండన విధించువాడుననియు నీవు తెలుసుకొనవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ప్రభు నామమున మీ అందరికీ వందన మరణాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆజ్ఞలను గైకొని వారిని, దేవుని యొక్క ఆజ్ఞలను ఆచరించు వారిని, దేవుని యొక్క గ్రంథము దినదినము చూచువారిని, ధైర్యముగా ఒప్పుకొని వారిని ఆయన ఎన్ని తరములు ఆశీర్వదిస్తానంటున్నాడు? 1000 తరములు. ఇప్పుడైతే మనము మన బిడ్డలకు ఏదైనా సంపాదిస్తూ ఉన్నాం. పోనీ 1 తరము 2 తరములు 3 తరాలు చూస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఎన్ని తరాలు చూస్తాడంట? 1000 తరాలు ముని మనవాళ్ళని చూస్తూ ఉన్నారు. అంతకంటే మరి ఎక్కువగా బ్రతికువారు లేరు. దేవుడు తన్ను ఆశ్రయించిన వారిని, తన్ను వెలకు వారిని, తన ఆజ్ఞలను గైకొని వారిని ఎల్లప్పుడూ తన కనులలో దాచి వారిని, వారి కుటుంబాలను నిరంతరము వారిని కాపాడు దేవుడని ఇక్కడ ఇశ్రాయేలులకు మోషే ద్వారా ఆయన ఆజ్ఞాపించుచున్న దేవుడు. కాబట్టి ఇశ్రాయేలులు ఐగుప్తు దేశంలో పరాయి వారిగా ఉండి వారు దేవునిని విసర్జించి దేవుని నామమును మరి విడిచిపెట్టి విగ్రహారాధికులై ఉన్న సమయంలో దేవుడు వారిని ఐగుప్తు దేశం నుండి, వారి విగ్రహారాధన నుండి బయటికి తీసుకురావటానికి గొప్ప అద్భుతమైన కార్యం చేసి ఉన్నాడు. కాబట్టి ఆయన మరి ఇశ్రాయేలు పట్ల గొప్ప కార్యములు చేశాడు. ఆయన చేసినటువంటి కార్యములు ఎన్నదగినవి. ఇశ్రాయేలులను ఆయన విమోచించి వారికి గొప్ప విమోచన క్రయధనమై వారిని ఐగుప్తు దేశం నుండి తీసుకుని వచ్చి వారిని మిమ్మల్ని దీవిస్తాను, నన్ను వెంబడించండి, నాతో మీరు రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదించి దేవుడై ఉన్నాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవులకు నేను ఇచ్చినటువంటి మాట ప్రకారంగా నేను మిమ్మలను ఆశీర్వదించువాడనై ఉన్నానని ఆయన మరి ఈ యొక్క వాక్యముల ద్వారా ఇశ్రాయేలులకు ఎంతో బలమిస్తూ ఉన్నారు. అయినా సరే వారు దేవుని మాటను విసర్జించిన వారై దేవుని యొక్క మాటలను గైకొనని వారిగా వారు ఉన్నందువలన మరొక్కసారి మోషే ద్వారా వారిని ఆజ్ఞాపించుతున్నట్లుగా మరి కనబడుచున్నది. కాబట్టి మనము ఇశ్రాయేలు జనాంగము లాంటి వారమే. మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందిన వారముగా, గుర్తించబడిన వారముగా ఉన్నాం. అందుచేత మనము దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనవలసినటువంటి వారముగా ఉన్నాము. కాబట్టి
కాబట్టి మనము ఆయన ఆజ్ఞలను గైకొంటే, ఆయన ఆజ్ఞలను అనుసరించిన ఎడల మనకు ఆయన 1000 తరముల ఆశీర్వాదము ఇస్తానని వాగ్దానము చేయుచున్నాడు. కాబట్టి ఆయన నామమున మనము ఎల్లప్పుడూ కీర్తించు వారమై ఆయనను స్తుతించే వారముగా ఉండాలని నేను మిమ్ములను ఆజ్ఞాపించుచున్నాను. అలాగే 5వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తుండే, ద్వితీయోపదేశకాండం 5:10 మనం చూస్తున్నప్పుడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయములో 1000 తరముల వరకు చూడండి, ఇక్కడ కూడా మరొకసారి చెప్తున్నాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయములో 1000 తరముల పర్యంతము దయా చూపు చుండువాడనై ఉన్నాను. కాబట్టి దేవుని మాట వ్యర్థమైనదేమీ కాదు. దేవుని మాట అందరినీ ఆశీర్వదించి దేవుడై ఉన్నాడు. అందువలన మనము ఆయన మాటలను గైకొనే వారముగా ఉండవలసినటువంటి వారముగా ఉన్నామని నేను మిమ్ములను హెచ్చరిస్తూ ఉన్నా. మనకు దీవెన కావాలా? మనకు ఆశీర్వాదం కావాలా? ఆశీర్వాదం కావాలంటే మనము మన దేవుని సన్నిధికి రావాల్సిన వారముగా ఉన్నాము. మనకు ఏ ఆశీర్వాదం కావాలో అది ఆయన ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన మరి మనందరి విన్నపములు వినే దేవుడై ఉన్నాడు. అందుచేత ఆయన ఆజ్ఞలను మనము గైకొంటే ఎంతో శ్రేయస్కరం. అలాగే నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనం చూస్తుండే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల పర్యంతము కరుణించువాడనై ఉన్నాను. కాబట్టి ఈ 20వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఆయన మోషే ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల పర్యంతము కరుణించువాడనై ఉన్నాను. కాబట్టి మనము దైవాశీర్వాదాలు పొందాలని, దేవుని ద్వారా మంచి ఆశీర్వాదాలు మన బిడ్డలకు, మన కుటుంబీకులకు, మన యొక్క సహోదరులకు కావలసి ఉన్నట్లయితే దేవుని సన్నిధానంలోనికి వచ్చి ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యమును, ఆయన ఇచ్చినటువంటి ఉపదేశములను మనము మరి విశ్వాసపూర్వకముగా అనుసరించిన ఎడల ఆయన మనకు మరి ఎంతో దివ్యమైన ఆశీర్వాదాలు ఇస్తానని మనకు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. నిర్గమాకాండంలో రాశాడు, ద్వితీయోపదేశకాండం మరి ద్వితీయోపదేశకాండం మరొకసారి మరలా వారిని హెచ్చరిస్తూ రాసిన. నేడు మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దైవాశీర్వాదం కావాలంటే మనము నిత్యము ఆయన యొక్క మరి ఆ వాక్యానుసారముగా నడిచిన వారమై ఉండాలి. అలాగే చూడండి, మరి 10వ వచనం చూస్తుండే, ద్వితీయోపదేశం 7:10 చూస్తుండే, ఆయన తన్ను ద్వేషించు వారిని వారి విషయము ఆలస్యము చేయక బహిరంగముగా వారికి దండన విధించును. కాబట్టి ఆలస్యం చేయడంట, ఏమాత్రము ఆలస్యం చేయకుండా ద్వేషించు వారికి బహిరంగముగా దండన చేయును. కాబట్టి మనం ఏది కావాలి? మనకి దండన కావాలా? ఆశీర్వాదం కావాలా? ఎవరైనా మరి దండన చేస్తానంటే మనం ఒప్పుకుంటామా? కొడతామన్నా, తిడతామన్నా? కాబట్టి
దండనంటే ఏ వ్యక్తి ఒప్పుకోడు, ఎటువంటి వ్యక్తి ఒప్పుకోడు. అయితే ప్రతి వారికి కూడా దైవ ఆశీర్వాదాలు కావాలని మనము అడుగుతూ ఉంటాం. కాబట్టి మనము దేవుని సన్నిధానంలోనికి రావాల్సినటువంటి వారముగా ఉన్నాము. దైవ ఆశీర్వాదములు పొందవలసినటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి దండన ఏమాత్రము ఏ మనుష్యుడు ఒప్పుకోడు. కాబట్టి ప్రతి విధమైనటువంటి పాపమును, ప్రతి విధమైనటువంటి శాపమును ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారికి మన పాపములను అప్పగించి ఆయనను యొద్దకు వచ్చినట్లయితే ఆయన మనలను ఆశీర్వదించి దేవుడై ఉన్నాడు. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను, కట్టడలను మీరనుసరించి నడుచుకొనవలెను. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. ఇశ్రాయేలులారా అని బహిరంగముగా మోసే ద్వారా వారికి ఆజ్ఞాపించుతున్న దేవుడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు ఆధునికమైన ఇశ్రాయేలులు మనతోటి కూడా ఆయన మాట్లాడుచున్నాడు. 1000 తరములో దీవెన కావాలా, లేకపోతే ఆయన కఠినమైనటువంటి విధి మనకు కావాలా అని మనము అనుసరించినట్లయితే మనము ఆశీర్వాదం కోరుకుంటాం. కాబట్టి ఆశీర్వాదమే మనము ప్రతి ఒక్కరము కోరుకుంటాం. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చే వారము ఎటువంటి వారినైనా సరే నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ఆయన చెప్పిన ప్రకారము మనలకు ఆయన ఆశీర్వాదం ఇవ్వటానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అంతే తప్ప మనల్ని శపించటానికి, మనలను వ్యాధి బాధలతోటి బాధించటానికి ఆయన రాలేదు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఆయన నమ్మదగిన వాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన మహోన్నతమైన దేవుడు, ఆయన గొప్ప మహిమగల దేవుడు. అటువంటి మంచి దేవుడు మనం దొరికినందుకు మనమందరము ఎప్పుడూ కూడా ఆయన మహిమ విషయంలో మనము ఎల్లప్పుడూ దేవుడు స్తుతించే వారం ఉండాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 3వ వచనం చూస్తుంటే, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశించరని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడు వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. కాబట్టి యేసు ప్రభువారు తన నోట ఆయన చెప్పినటువంటి వాక్యము ఏం చెప్తున్నాడు? మీరు మారు మనసు పొందాలి. మారు మనసు పొంది చిన్న బిడ్డల వలె మీరుండాలి. చిన్న బిడ్డలు ఆ చిన్న వయసులో అప్పుడే వారు ఆడుకుంటారు, అప్పుడే నవ్వుతూ ఉంటారు, అప్పుడే సంతోషిస్తూ ఉంటారు. వారు కల్మషము లేనటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ఆ యొక్క చిన్న బిడ్డల వలె మీరుండాలి అని యేసు ప్రభువారు తన శిష్యులైన వారికి ఆయన చెప్తున్నాడు. అలాగే మనము కూడా చిన్న బిడ్డల వలె ఒకరినొకరము ప్రేమించే వారము ఉండాలి. కాబట్టి ఆయన 8వ వచనం చూస్తుంటే, కాగా నీ చెయ్యైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచినలా
దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులైనను 2 పాదములైనను కలిగిన వాడవై నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే వాడైనను అంగహీనుడ వైనను జీవములో ప్రవేశించుట నీకు మేలు. కాబట్టి ఒక కన్నైనను ఒక చేయైనా పర్వాలేదు, కానీ తీసేసినా పర్వాలేదు, కానీ నువ్వెక్కడ ప్రవేశించాలి? జీవములో ప్రవేశించువాడై ఉండాలని ఆయన అంటూ ఆయన అంటూ మరి 9వ వచనం ఏమంటున్నాడు? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల నీ యొద్ద నుండి పారవేయము. అగ్నిగల నరకములు పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై జీవములో ప్రవేశించుట నీకు మేలు. సరా అంటే ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్నారు, అగ్నిగుండం ఒకటి ఉంది. ఏముంది? అగ్ని ఉంది. మనము మరి ఎండలో బాగా కాస్తున్నప్పుడు సహించలేము, వేడి వేడి అంటూ ఉంటాం. అయితే ఇదిగో దేవుడు ఇక్కడ ఆయన చెప్తున్నాడు, యేసు ప్రభువు. ఈ అధ్యాయం అంతా కూడా ఎవరు చెప్పింది? యేసు ప్రభువు తన నోటతో చెప్పిన మాటలి. కాబట్టి ఇదిగో శిష్యులారా, ఇదిగో ప్రియమైనటువంటి వారులారా, పరలోక రాజ్యం ఉంది, అగ్నిగుణం ఉంది. కాబట్టి నా ఆజ్ఞలను గాయకొని వారిని నేను పరలోక రాజ్యంలో తీసుకుని వెళ్తాను. మీరు 2 చేతులు లేకపోతే 2 కాళ్ళు 2 కన్నులు ఉండి అగ్నిగుండములో పడవేస్తే ఏమవుతారు? కాలిపోతారు. కాబట్టి అటువంటిది మీరు కాలిపోకుండా ఒక చేయితో అయినా ఒక కన్నుతోనైనా జీవంలో ప్రవేశించడం మేలు. కాబట్టి నా ఆజ్ఞలు గైకొనండి. ఈ చిన్న బిడ్డ వలె మీరుండండి. ఈ చిన్న బిడ్డ వలె మీరున్న ఎడల మరి దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు అని అంటూ ఆయన మరి 12వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. చూడండి, 11వ వచనం నుంచి. మీకేమి తోచును? ఒక మనుష్యునికి 100 గొర్రెలు ఉండగా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 ఇంటిని కొండల మీద విడిచిపోయి తప్పిపోయిన దానిని వెదకడా వాడు దాని కనుగొని ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించినంత కంటే దాని గురించి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అలాగనే ఈ చిన్నవారిలో ఒకడైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. కాబట్టి ఒక వ్యక్తి 100 గొర్రెలు మేపుతూ ఉన్నాడు. 100 గొర్రెలు మేపుతూ మరి లెక్క పెట్టేటప్పటికి సాయంత్రం అయ్యేటప్పటికి 99 ఉన్నాయి. అయితే 99 గొర్రెలను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? ఒక గొర్రె కొరకు వెళ్ళాడు. అలాగే మన జేబులో 100 రూపాయలు ఉన్నా, లేకపోతే 1000 రూపాయల నోట్లు ఉన్నా, 500 రూపాయల నోట్లు ఉన్నా, రూపాయి పడిపోయిందా ఏం చేస్తాం? రూపాయి గురించి వెతుకుతాం. కాబట్టి ఆ దొరికినప్పుడు ఆ రూపాయి గురించి సంతోషిస్తాం. జేబులో 500 నోటు ఉన్నా, లేకపోతే 1000 రూపాయల నోటు ఉన్నా దాని గురించి సంతోషించము. అలాగే స్త్రీలైన వారు ఏం చేస్తారు? ముక్కు పుడకలో చెవులియ్యి, అలాగే ఉంగరాలు ఇటువంటి పడేస్తూ ఉంటారు.
ఆడేసుకుంటా ఉంటారు. పాస్టర్ గారు నా చెవిది పడిపోయిందండి, నా ఉంగరం పడిపోయిందండి, నా ముక్కుది పడిపోయిందండి అని నాకు ఫోన్ చేస్తారు. ఎత్తగలవు, ఎత్తకుండగానే ఎక్కడ వస్తుంది? పాస్టర్ గారికి వస్తుంది ఫోన్. నా ముక్కుది పడిపోయిందండి పాస్టర్ గారు, నా చెవిరింగ్లు పడిపోయాయండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దేవుడు ఫలానా చోట ఉంది, ఫలానా చోట ఉందని దేవుడు అటువంటి గొప్ప ఆతిథ్యత నాకు ఇచ్చారు. కాబట్టి ఫలానా చోట ఉంది ఎదుకో అని చెప్పినప్పుడు అది మరలా వెతుకుగానే దొరుకుతుంది. దొరికిన తర్వాత మళ్ళా చెప్పరు. మళ్ళా చెప్తారా? చెప్పరు. మళ్ళా ఏమ్మా ఏంటి వస్తువు దొరికిందా అని నేను అడగాలి. అడిగితే దొరికిందండి అయ్యగారు. కాబట్టి ఒక వస్తువు పడిపోయిందంటే అది చిన్నదైనా పెద్దదైనా నేను చెమటూర్చి కష్టపడి సంపాదించిన వస్తువు అండి, పడిపోయిందండి. నా కష్టార్జితం 500 నోటు పడిపోయిందండి, ఎక్కడుందో చూడండి. తర్వాత ATM కార్డు పడిపోయిందండి మాస్టర్ గారు. ఇవి నాకు వచ్చే ఫోన్ కాల్స్. కాబట్టి అది ప్రార్థనలు పెట్టి ఫలానా చోట ఉంది తీసుకో అని దేవుడు చూపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చూపించినప్పుడు అది అక్కడే ఉంటుంది, వెతకుండా ముందుగా మరి చెప్తాను. ఎందుకు చెప్తున్నాను? ఇక్కడ యేసు ప్రభువు ఒక ఉదాహరణ చెప్పారు. ఏంటి ఆ ఉదాహరణ? ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెల్లో సాయంకాలం ఇంటికి వచ్చి లెక్క పెట్టాడు. మంద లెక్క పెట్టేటోడికి ఒకటి తక్కువైపోయింది. వెంటనే 99 గొర్రెలను విడిచిపెట్టాడు. ఆ ఒక గొర్రె కొరకు ఆ రోజు ఆ మందను ఎక్కడెక్కడైతే తిప్పాడో, ఆ రోజు ఎక్కడెక్కడైతే మరి విడిచిపెట్టాడో అవన్నీ తిరగటానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ ఒక్క గొర్రె దొరికింది. దొరికిన తర్వాత వాడు ఎంతో సంతోషించాడు. ఉన్న 99 నమ్మకమైనటువంటి విశ్వాసులందరికంటే ఒక పాపి విషయంలో దేవుడు వెతుకుతాడని ఈ యొక్క సందర్భముగా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, 99 మంది నీతిమంతులు ఆయనకు అక్కర్లేదు. కానీ ఎవరు కావాలి? ఒక పాపి ఆయనకు కావలసినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి మరి ప్రభునందు ప్రియమైనటువంటి వారు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన పాపులకు రక్షణ ఇవ్వటానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన మరి మనందరి నిమిత్తము ఆయన తన పాపములను, మన యొక్క పాపములను ఆయన మోసుకొని ఆయన మనకు గొప్ప కార్యం చేశాడు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను అడిగి వేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. పౌలు వలెనో శీలా వలెనో, పౌలు వలెనో శీలా వలెనో సిద్ధపడిన భక్తుల చూచి సిద్ధపడిన
స్తోత్రం. కాబట్టి ఒంటరి అయిన గొర్రె కావాలి, బాధలో ఉన్న గొర్రె కావాలి, కష్టంలో ఉన్న గొర్రె కావాలి, పాపి అయిన గొర్రె కావాలి, పాపములతో నిండిన వారి దేవునికి కావాలి. కాబట్టి అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించం పొందలేని స్థితిలో మన పాప భారములు మోయటానికి ఆయన మన యొద్దకు వచ్చాడు. పాప భారమంత మోసి దించి వేసినాడు, మోసి వ్యాధి దించి వేసినాడు, శిక్ష భారమెల్ల మోసి శిక్ష దించి వేసినాడు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. దేవునికి స్తోత్రం. ఇర్మియా రాసిన గ్రంథము 50వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తున్నప్పుడు 50వ అధ్యాయం 6వ వచనము, నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు, వారి కాపరులు కొండల మీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండ కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మరచిపోయి కాబట్టి ఆయన ప్రజలు ఏమైపోయారంట? నా ప్రజలు త్రోవ తప్పి గొర్రెలుగా ఉన్నారు, త్రోవ తప్పిపోతున్నారు. త్రోవ తప్పిపోయి దేవుని యొక్క వాక్యము రకరకాలుగా బోధించేవారై ఉన్నారు. అయితే మరి దైవజనుడు ఏం చెప్తున్నాడంటే, అన్ని మిషన్ల వారు ఎక్కడ రావాలి? బైబిల్ మిషన్లోకి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, అన్ని మిషన్ల వారు కూడా మరి బైబిల్ మిషన్లోకి రావాల్సినటువంటి వారుగా ఉన్నారు. అందువల్ల మరి మనము అనుసరించే మిషను దేవుడు బయలుపరిచినటువంటి మిషను. కాబట్టి మనము మాట్లాడినా బోధ చేసినా దేవుని మహిమ కొరకు మనము బోధ చేస్తా ఉన్నాం. ఏది చేతండి? ఎవరు బయలుపరిచిన మిషన్లో ఉన్నామో? దేవుడు బయలుపరిచినటువంటి మిషన్లో ఉన్నాం. చాలా మంది ఆ వ్యక్తుల పేర్ల మీద మిషన్లు స్థాపిస్తూ ఉన్నారు. ఏదో వ్యక్తి ఆ వ్యక్తి పేరు మీద మిషన్లు స్థాపిస్తూ ఉన్నారు. దేవదాస్ మిషన్ అని పెట్టుకోలేదు, మొంగమూరి దేవదాస్ మిషన్ అని పెట్టుకున్నారా? పెట్టుకోలేదు. ఏమని పెట్టారు? ఆయన దేవుడు బయలుపరిచినటువంటి బైబిల్ మిషన్. ఎవరికి బయలుపరిచారు? దేవదాసై. కాబట్టి వ్యక్తిగత పేర్లతోటి వారి పేర్లతోటి అనేకమైన డినామినేషన్స్ ఉన్నాయి. అవి అన్నీ కూడా ఎక్కడికి రావాలంటే బైబిల్ మిషన్లోకి రావాల్సినటువంటి విధముగా ఉన్నది. అందువల్ల మనము అనుసరించే మిషను దేవుడు అనుగ్రహించిన మిషను, దేవుడు మనతో మాట్లాడే మిషను, దేవుడు చూపించిన మిషను. ఆ మిషన్లో ఉన్నవారు ఎవరు కూడా బలహీనులు కారు. ఆ మిషన్లో ఉన్నవారు ఎవరు కూడా దరిద్రులుగా ఉండరు. బైబిల్ మిషన్లో ఉన్నవారు ఆశీర్వాదం పొందినవారు. ఎందుచేతంటే దేవుని చేత బయలుపరిచినటువంటి బైబిల్ మిషన్. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించి దేవుడే అన్నాడు. అబ్రహాము దీవెన, ఇస్సాకు దీవెన, యాకోబు దీవెన, దైవజనుడు దేవదాసయ్య గారి దీవెనలు అన్నీ కూడా బైబిల్ మిషన్లో ఉన్నాయి. కాబట్టి మన మిషన్లో ఎవరు కూడా బలహీనులుగా కానీ ఆర్థికంగా వెనుకబడిన వారు కానీ ఉండరు. ఎందుచేతంటే
వారు క్రమమైనటువంటి వారుగా ఉన్నందువల్ల వారు అన్ని విధాల దేవుడు ఆశీర్వదిస్తాడని నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ఉండేది దేవుని యొక్క మిషన్లో ఉన్నాము. మనము అనుసరించేది దేవుని యొక్క మిషన్ అనుసరిస్తున్నాం. కాబట్టి మనము మరి దేవునిని స్తుతించే వారముగా ఉన్నాం. కాబట్టి మనము ఆశీర్వాదము పొందే వారముగా ఉన్నాం, అంతే తప్ప దైవ ఆశీర్వాదము లేనిటువంటి మరి మిషన్లు లేమని నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. అందువల్ల దైవాశీర్వాదాలు మనకు ఎల్లప్పుడూ కూడా దేవుడు అనుసరిస్తున్నాడు. 1000 తరముల ఆశీర్వాదం ఎక్కడుందంటే బైబిల్ మిషన్లో ఉన్నది. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరణాదా 1000 తరముల ఆశీర్వాదం ఎక్కడుంది? బైబిల్ మిషన్లో ఉంది. ఎందుచేతండి? బైబిల్ మిషన్లో దేవుడు బయలుపరుచున్నాడు. కాబట్టి మనకు 1000 తరముల ఆశీర్వాదాలు ఉన్నాయి. మనము పరలోక రాజ్యంలోనికి వెళతాం. పరలోక రాజ్యంలో దేవుని సన్నిధానంలో మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మనం అనుసరించేది దైవాశీర్వాదాలు పొందేటటువంటి మిషన్. కాబట్టి మనము పరలోక రాజ్యంలోనికి వెళ్తామని ఏమాత్రము వెనుకంజ వేయకుండా ధైర్యముగా చెప్పగలిగేటటువంటి మరి విశ్వాసం మనకు ఉండాలి. యెహెజ్కేలు గ్రంథం 34:6 చూస్తుంటే, యెహెజ్కేలు గ్రంథం 34:6 చూస్తుంటే, నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అందంతటా చెదరిపోయినను వాటిని గూర్చి విచారించువాడు ఒకడును లేడు, వెదకువాడొకడును లేడు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మయి సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొర్రెలను మేపరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. కాబట్టి గొర్రెలు చెదరపోతున్నాయి, కాపర్లు వాటిని మేపలేదు. మంచి గొర్రెలు కాపరి ఏం చేస్తాడు? గొర్రెలకు మంచి ఆహారం పెడతాడు. మంచి గొర్రెలు కాపరి గొర్రెలకు కావాల్సినటువంటి పచ్చిక బీళ్ళలో వాటిని మేపుతాడు. అవి చక్కగా మరి తయారవుతాయి. కాబట్టి మంచి గొర్రెల కాపరి మరి విశ్వాసులకు తగినటువంటి మంచి ఆహారము భుజింపజేస్తాడు, మంచి ఆహారం వడ్డిస్తాడు. అందుచేత చెదరిపోయిన గొర్రెలో అన్నిటినీ కూడా చేరదీయాలి. చెదరిపోయిన వారు ఎక్కడున్నారు? చెదరిపోయి ఎక్కడెక్కడైతే ఉంటూ ఉన్నారు వారందరినీ కూడా రక్షణ మార్గంలోనికి కాపరి తీసుకొని రావాల్సిన వాడై ఉన్నాడు. కాబట్టి గొర్రెలు చెదరిపోయినా వాటినన్నిటినీ తీసుకొని వచ్చి వాటికి మేపు ఆహారము సమృద్ధిగా పెట్టి, జీవాహారము పెట్టి, జీవమై ఉన్నటువంటి ఆహారము పెట్టి వాటికి సమృద్ధి అయినటువంటి జీవము పెట్టి వారుగా ఉండాలని ఇక్కడ వాక్యం ద్వారా మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, జీవాహారమైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసు యొద్దకు మనము వచ్చినప్పుడు చెదరిపోవలసినటువంటి అవసరం లేదు. మనము జీవాహారం తింటాం కాబట్టి
ఆయన ఎల్లప్పుడూ మనకు నిత్యమైనటువంటి జీవాహారమై ఉన్నాడు. అందువలన మనము జీవాహారమైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసునందుకు రావాల్సినటువంటి వారముగా ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం చూస్తుంది. అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. కాబట్టి మనందరి నిమిత్తము మనకు నిత్య జీవం ఇవ్వటానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మరి ఎత్తబడి ఉన్నారు. కాబట్టి ఆయన మన యొక్క పాపముల నిమిత్తము మన యొక్క వ్యసనముల నిమిత్తము ఎత్తబడిన వారు. కాబట్టి మనము ఆయన వంక చూడవలసినటువంటి వారముగా ఉన్నాము. ఆ ఎత్తబడినటువంటి యేసయ్యను నిదానించి చూచిన ఎడల ఆ ఇశ్రాయేలీయుల ఆ యొక్క శాపగ్రస్తమైనటువంటి పాములు కరిచినటువంటి వారందరూ కూడా ఏమయ్యారు? బ్రతికారు. తాపకరమైన సర్పములు దేవుని దూషించిన వారి మీదకి ఏమి పంపారు? తాపకరమైనటువంటి సర్పాలు పంపించారు. ఆ ఇశ్రాయేలీయులు ఎవరైతే దేవుని ఎక్కువగా దూషించారో వారందరినీ కూడా ఆ సర్పములు కాటు వేశాయి. కాటు వేసినప్పుడు మోషే దగ్గరకు పరుగు వెళ్ళి అయ్యా మోషే, ఇదిగో దేవునిని వ్యతిరేకించిన వారందరినీ కూడా సర్పాలు కాటేశాయి, నీవు దేవునికి మొరపెట్టాలి అని మరలా మోషేను బ్రతిమలాడారు. మోషే మరలా దేవునికి విన్నవించాడు, ప్రభువా దేవుడా, ఈ అరణ్యములు వీరందరూ చచ్చిపోతే అది హిస్టరీగా ఉండిపోద్ది. కాబట్టి ప్రభువా వీరిని కనికరించు నాయన అని మరలా మొరపెట్టగా ఎత్తడి సర్పం ఒకటి తయారు చేయించి ఎత్తైనటువంటి స్తంభం మీద పెట్టి దాన్ని నిదానించి చూచేవాడు ఏమవుతాడు? బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనమందరం ఎవరిని చూడాలి? ఎత్తడి సర్పం అయినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని చూడాలి. ఎత్తడి సర్పం ఎందుకు కావాలి? బంగారం సర్పం చేయించవచ్చు కదా. బంగారం 10 గ్రాములు 30,000, 10 గ్రాములు 30,000 బంగారం. కాబట్టి బంగారం కొనేవారు ఇదివరకు మన తక్కువ మంది, ఇప్పుడైతే కొంత మరి సంపాదించుకుంటున్నారు. అప్పట్లో బంగారము చాలా తక్కువగా ఉండేవారు. ఎత్తడి బిందెలు, ఎత్తడి అన్నీ కూడా గృహంలో ఉండేవి. కాబట్టి ఆ గృహాలు ఎత్తడి కనబడుతుంది. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే ఇశ్రాయేలీయులలో అన్నిట్లో కూడా ఏముంది? ఎత్తడి ఉంది. కాబట్టి ఇత్తడి సర్పము తయారు చేయి, ఎత్తైనటువంటి స్తంభంలో పెట్టు అని దాన్ని నిదానించి చూచిన వారు బ్రతుకుతారు, అతడే నిత్య జీవం పొందుతారని వాక్యం ద్వారా మనకు సెలవిచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇత్తడి సర్పం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నిదానించి చూచిన ఎడల మనమందరము కూడా బ్రతుకుతామని వాక్యం ద్వారా తెలియజేయబడుచు ఉన్నది. అలాగే చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం చూస్తుంది. కాగా మీ పాపములతో నేయుండి మీరు చనిపోదురు అని మీతో చెప్పితిని. నేను ఆయనని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపములలో
నేయుండి చనిపోదురని వారితో చెప్పెను. కాబట్టి వారు నీవెవడవని ఆయన అడుగగా యేసు వారితో, మొదటి నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపిన వాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపకపోయిరి. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. కాబట్టి ఆయన వారితో చెప్తున్నాడు, నేనే ఎత్తబడేవాడిని, నేనే సిలువ వేయబడేవాడిని, మీ అందరి పాపముల నిమిత్తము ఎత్తబడేవాడిని నేనే అని ఆయన నిజం చెప్తున్నా. అక్కడ ఉన్నటువంటి ప్రజలు నమ్మలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి ఆయన మరి చెప్పిన మాటలు గైకొనిన వారు, విశ్వాసంతో ఉన్నవారు మరి ఆయనలో ఫలించేవారే ఉంటారని వాక్యం ద్వారా మిమ్ములను హెచ్చరిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఆయనందు విశ్వాసం ఉంచాలి. ఆయనందు విశ్వాసం ఉంచి ఆ చిన్న బిడ్డ వలె కల్మషము లేని వారిగా ఉన్నట్లయితే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 4:12 చూస్తుంటే, మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో. కాబట్టి ఏ నామం మనకు రక్షణ లేదో, మరి ఎవరి వలనను రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో. అపోస్తలుల కార్యములు 4:12 ఇక్కడ మరి తెలియజేయబడుతుంది. కాబట్టి మనకు రక్షణ కావాలి, జీవ మార్గం కావాలి. దేవుని దగ్గర మనము మన లోకంలోనికి వెళ్ళాలంటే మనము జీవ మార్గమైనటువంటి మన యొక్క ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి నామములో మనము మరి ఆయన నమ్మి ఆయన ముందుకు సాగినప్పుడు ఆయన మనకు మరి జీవ మార్గమును ప్రసాదిస్తాడని